బతుకమ్మ అంటేనే గుర్తొచ్చే బీఆర్ఎస్ నేత కవిత ఈసారి బతుకమ్మ పండుగ అయిపోతున్నా జాడ లేకుండా పోయారు. కనీసం ఇంట్లోనైనా బతుకమ్మ ఆడినట్టు ఎక్కడా కనిపించలేదు. లిక్కర్ స్కామ్లో బెయిల్పై వచ్చిన కవిత ఆనాటి నుంచి కూడా ఎక్కడా బహిరంగ వేదికలపై కనిపించలేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. బెయిల్ తర్వాత తొలిసారి మాట్లాడినప్పుడు ఎవరిని వదలనని గట్టిగా పోరాడతానని ఆవేశంగా చెప్పిన కవిత ఆ తర్వాత పోరాటం మాట అటుంచితే కనీసం పెదవి కూడా విప్పలేదు. నిజానికి ఆమె పోరాడాలని అనుకుంటే మంచి ఇష్యూసే వచ్చాయి. రైతు రుణమాఫీ, మూసీ నిర్వాసిత అంశాలపై బీఆర్ఎస్ గట్టి పోరాటమే చేస్తోంది. కేటీఆర్, హరీష్ నుంచి నేతలంతా ఇందులో పాల్గొన్నారు. కానీ కవిత మాత్రం కనిపించలేదు. సరే, పార్టీ కార్యక్రమాలను పక్కన పెడితే తన ట్రేడ్ మార్క్ బతుకమ్మ సంబరాల్లోనైనా ఆమె పాల్గొంటారని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. కవిత లేకుండా బతుకమ్మ పండుగను ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కవిత బయటకు రాకపోవడానికి రకరకాల కారణాలను చెప్పుకుంటున్నారు. ఆమెను కేసీఆరే కట్టడి చేస్తున్నారని కూడా అంటున్నారు. కవిత బయటికి వస్తే లిక్కర్ స్కామ్ గురించే ఎక్కువగా మాట్లాడవస్తుందనే దీనికి కారణమని కూడా అంటున్నారు. దీనిపై ఎలా సమర్థించుకున్నా అది పార్టీకే నష్టమన్న అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే కవితను అరెస్టు చేసినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి సానుభూతి రాకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. అందువల్ల లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడకపోవడమే మంచిదని అనుకుంటున్నారు. లిక్కర్ స్కామ్ గురించి ప్రజలు పూర్తిగా మర్చిపోయిన తర్వాతే కవిత జనంలోకి వెళ్లడం మంచిదన్న అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా పార్టీలో ఇప్పటికే కుటుంబానికి చెందిన కేటీఆర్, హరీష్లు దూసుకెళ్తున్న సమయంలో కవిత రావడం వల్ల కుటుంబాన్ని మరింత టార్గెట్ చేసే అవకాశము లేకపోలేదని అంటున్నారు. అందున ఇప్పుడు ప్రధాని మోదీతో వైరాన్ని పెంచుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదన్న అంచనాలు కూడా ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తీవ్రంగా పోరాటం చేస్తున్న సమయంలో కవిత వస్తే అందరి దృష్టి లిక్కర్ స్కామ్పైకి పోయి తమ ఆందోళన పక్కకు పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారని అంటున్నారు. కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని సోదరికి నచ్చచెప్పినట్టు చెబుతున్నారు. అందుకే అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమైపోయిందని కూడా చెబుతున్నారు.